ఇక భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఒకరికొకరు బజ్జీలు తినిపించుకుంటూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి పక్కనే ఉన్న చీపురు తీసుకొని వెళ్తుంది. తినిపించుకోండి. కన్న కూతురు కాపురం కూలిపోతుందనే బాధ కూడా లేకుండా బజ్జీలు తినిపించుకుంటున్నారా అంటూ చీపురుతో చావబాదేస్తూ ఉంటుంది శ్రీవల్లి. నేను వాళ్ళ కాళ్ళు వేలు పట్టుకొని నా కాపురాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే దిక్కుమాలిన ఛాలెంజ్ చేసి మొత్తం చెడగొట్టావంటూ భాగ్యంని ఉతికి ఆరేస్తూ ఉంటుంది. కొట్టకే అమ్మడు, 10 రోజుల్లో నిన్ను మీ అత్తారింట్లో అడుగుపెట్టేటట్టు చేస్తానని చెప్పాను కదే, ఆగు అంటుంది భాగ్యం. నీ జీవితం, నీ బతుకు బుగ్గిపాలవుతుందంటే ఈ భాగ్యం ఊరుకుంటుందా? వాళ్ళని అంత తేలిగ్గా వదులుతానా? ఆ నర్మదతో ఛాలెంజ్ చేసినట్టు 10 రోజుల్లో కాదు, రేపే నిన్ను మీ అత్తారింట్లో అడుగుపెట్టేటట్టు చేస్తాను. ఆ నాటు మిర్చి పొట్టిదే వచ్చి నిన్ను బ్రతిమలాడి తీసుకెళ్లేటట్టు చేస్తాను, చూస్తూ ఉండు అని అంటుంది భాగ్యం శ్రీవల్లితో. ఇక భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన చందు గతంలో మాదిరిగా ఫుల్లుగా తాగేసి తూలుతూ వస్తుంటాడు. నాన్నకి చెప్పేస్తా, శ్రీవల్లి గురించి నిజం చెప్పేస్తా. నాన్నకి నేనంటే ఎంతో నమ్మకం, ఏ విషయం దాచననే నమ్మకం. ఇప్పుడు శ్రీవల్లి గురించి తెలిసినా కూడా చెప్పకపోతే మోసం చేసిన వాణ్ణి అవుతాను. నాన్నకి మొత్తం నిజం చెప్పేస్తాను అంటూ తూలుతూ ఇంటి గేటు తీస్తాడు చందు. ఇక చందు తాగి రావడం, శ్రీవల్లి గురించి బాధపడడం ప్రేమ, నర్మదలు చూస్తారు. వల్లి చేసిన మోసాన్ని బావ తట్టుకోలేకపోతున్నాడు. ఇలాగే వదిలేస్తే బావ ఏమైపోతాడోనని బాధగా ఉంది అని తెగ బాధపడిపోతూ ఉంటారు నర్మద, ప్రేమలు. చందు బావకి నచ్చజెప్పి ఏదో విధంగా వల్లి అక్కని తీసుకొచ్చేద్దామని అంటుంది నర్మద. అలాగే అని అంటుంది ప్రేమ. ఇక చందు తాగి తూలుతుంటే ధీరజ్, తిరుపతి, సాగర్లు వచ్చి పట్టుకుంటారు. నేను ఆల్రెడీ పడిపోయాన్రా, ఇంకేం పడతా, వదిలేయండి అని అంటాడు చందు. ఏమైండ్రా పెద్దోడా అని అడిగితే, వదలండ్రా, నేను నాన్నతో మాట్లాడాలి అని అంటాడు చందు. తాగి ఇచ్చావేంట్రా, ఏమైంది అని అడుగుతారు సాగర్. నువ్వు మాట్లాడొద్దురా, నాన్నని మోసం చేసిన నువ్వు కూడా నన్ను నిలదీస్తావా? నేను అర్జెంటుగా నాన్నతో మాట్లాడాలి అని అంటాడు చందు. ఇంతలో నర్మద, ప్రేమలు వచ్చి రేపు మాట్లాడుకుందాం, ఈరోజు వద్దు అని అంటారు. లేదు, ఈరోజే మాట్లాడాలి. నాన్న నాన్న అంటూ పెద్దగా అరుస్తాడు చందు. ఆ అరుపులకు రామరాజు వచ్చేస్తాడు. ఏంట్రా పెద్దోడా, ఏంటి ఆ బండి అలా పడిపోయిందేంటి, ఏమైంది అని అడుగుతాడు రామరాజు. ఇంతలో తిరుపతి, నేను లైట్గా మందేసా, నేను పడేసా అని అంటాడు. సర్లే అని రామరాజు అనేసరికి, లేదు నాన్న, ఆ బండిని పడేసింది నేను, మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న అని తూలుతూ చెప్తాడు చందు. ఏంట్రా అది అనేసరికి, ఆ వల్లి అని మొదలుపెట్టేసరికి నర్మద, ప్రేమలు అడ్డుపడిపోతారు. మీరు ఆగండమ్మా, వాడేదో చెప్పాలని అనుకుంటున్నాడు కదా, అది కూడా నా పెద్ద కోడలు వల్లి గురించి, ఏంటో చెప్పరా అని అంటాడు రామరాజు. అదేంటంటే నాన్న అంటూ తూలుతూ వచ్చి రామరాజు మీద పడతాడు చందు. దాంతో రామరాజుకి విషయం అర్థమైపోతుంది. ఏంట్రా పెద్దోడా, తాగేసి వచ్చావా అని అడుగుతాడు. నన్ను క్షమించు నాన్న, క్షమించండి అని అంటాడు చందు. ఏంట్రా ఇది, నువ్వు తాగి వచ్చావంటే నీ భార్య ఎంత బాధపడుతుంది, అసలు తను అసలే తను అమాయకురాలు అని అంటాడు రామరాజు. దాంతో చందు, నాన్న, నేను తాగి రావడానికి కారణం అదే అని అంటాడు. దెబ్బకి షాక్ అయిపోతాడు రామరాజు. తాగి రావడానికి కారణం వల్లినా అని అడుగుతాడు. అవును నాన్న, దానివల్లే తాగాను, ఎందుకో తెలుసా, అసలు అది ఏం చేసిందో తెలుసా అని అంటూ ఉంటాడు చందు. నాన్న, మీరు పైకి మాత్రమే గంభీరంగా కనిపిస్తారు, మీరు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మీరు అస్సలు తట్టుకోలేరు, వల్లి చేసింది చెప్పినా కూడా మీరు తట్టుకోలేరు, అందుకే గుండెని రాయిగా మార్చేసుకున్నాను అని అంటాడు చందు. ఇంతకీ ఏం చేసిండ్రా అని రామరాజు అంటే, అదే మామయ్య, వల్లి అక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది కదా, ఫోన్ చేయలేదంట, అందుకే అని కవర్ చేస్తూ ఉంటారు నర్మద, ప్రేమలు. మరి నిజం బయటపడుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.